హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆనియన్స్ చెక్కలు. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మామూలుగా చేసే చెక్కల కంటే ఇలా ఆనియన్స్ తోటి చేసే చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. మనకు ఎక్కడ కూడా మెత్తబడకుండా చూడండి కరకరలాడుతూ వస్తాయి. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ముందుగా పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 15 వరకు వెల్లుల్లి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. 1/2 కేజీ బియ్యం పిండి తీసుకొని జల్లించుకొని పెట్టుకోండి. అందులో గ్రైండ్ చేసేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. కొంచెం సాల్ట్, అంటే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలుపుకోండి. ఆనియన్స్ తోటి చేసే చెక్కలు మెత్తబడతాయి అనుకుంటాం కదా, అసలు మెత్త పడవండి. చాలా క్రిస్పీగా కరకరలా ఉంటాయి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా తీసుకోండి. మరి చల్లటి వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది మరి మెత్తగా కాకుండా మరి పల్చగా కాకుండా ఒక మీడియం, అంటే ఈ సైజు వరకు పిండి అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత చిన్నగా బౌల్స్ లాగా చేసేసుకొని పూరీలా ప్రెస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది రాసుకొని ఇలా గారెలాగా చేసేసుకోవడమేనండి. ఇలా మిషన్ లేకుంటే చేతితోటి కూడా చేసేసుకోవచ్చు, అలా కూడా పలచగానే వస్తాయి. ఇలా ఒక్కొక్కటి అన్నీ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోండి. ఈ గారెలు అనేది మనం కలిపే పిండి పైన ఆధారపడి ఉంటుందండి. మరి పలచగా చేసుకుంటే అవి గారెలు అనేది రాదు. ఒకవేళ వచ్చినా కూడా మనము కాల్చేటప్పుడు మాడిపోతాయి, టేస్ట్ అనేది రాదు, చేదుగా వస్తాయి. కాబట్టి ఈ మాత్రం పిండి అనేది కలుపుకోవాలి. ఆనియన్స్ వేస్తాం కాబట్టి అది కొంచెం లూజ్గానే అవుతుంది, కాబట్టి పిండి అనేది చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ బాగా వేడి చేసుకోండి. ఇలా బాగా వేడైన తర్వాతనే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారిన తర్వాతనే తీసేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మాడే ఛాన్స్ ఉంటుంది, గారె అనేది చేదు వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా అడిచే వరకు ఉంచుకొని ఒక చిల్లుల ప్లేట్లోకి వేసేసుకోండి. సేమ్ అదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకొని కాల్చుకోవడం అండి. చాలా రుచిగా ఉండే ఆనియన్స్ గారెలు ఈ విధంగా చేసేసుకోండి. కరెక్ట్గా ఈ టిప్స్ మీరు పాటిస్తే చాలా రుచిగా ఉండే ఆనియన్స్ గారెలు మీరు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక సూపర్ రెసిపీతో కలుద్దాం.